తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్పాశ్రీ విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. శ్రీలక్ష్మి గారు నమస్కారం అండి. విజయశ్రీ గారు, మీరు లలిత అష్టోత్తర శతనామావళికి భాష్యం చెప్తున్నారు, వివరణ ఇస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఉందని మా స్నేహితులు అందరూ పర్సనల్గా నాకు కాల్ చేసి చెప్తున్నారండి. అమ్మవారి పుస్తకం తీసి చూసినప్పుడు అంతకుముందు అమ్మవారు అని నమస్కారం చేసుకునేవాళ్ళంట. ఇప్పుడు మీ నామాలు విన్నప్పటి నుంచి అమ్మవారి కిరీటం చూస్తే కిరీటము, మళ్ళీ నొసలు చూస్తే కస్తూరి తిలకోల్లాసరాయన మహా అన్నట్టు, భస్మ రేఖాంకిత మస్కటాయన మహా అని, కళ్ళను చూస్తే విక చాంబోరుహదళ లోచనాయన మహా అని, కర్ణాలను చూస్తే తాటంక యుగళీభూత, అలా ప్రతి నామము, నాసిక చూస్తే శరచాంపై పుష్పాప నాసికాయ నమో నమః, కపోలాలు చూస్తే మణిదర్పణ సంకాసాయ నమః, తాంబూలం చూస్తూ ఉంటే తాంబూల పూరిత ముఖాయ నమః అన్నట్టు ఇన్ని అమ్మవారిని చూస్తూ ఉంటే కనపడుతున్నాయి. నాకు కూడానండి, నాకు కూడా అన్ని దర్శనమిస్తున్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. అంతా శ్రీమాత దయ. మీరు ఇంత వివరంగా మా మనసులకి హత్తుకునేట్టు చెప్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. ఆ అమ్మవారి అనుగ్రహం మా మీద ఉంది అని నమ్ముతున్నానండి. అయ్యో, చాలా ఉందండి. ఈ తెలుగు భక్తి టీవీలో అమ్మవారి అనుగ్రహము, అమ్మవారి ప్రభావం కూడా చాలా ఉందండి. ఎందుకంటే అది అతిశయోక్తి కాకపోతే, అంటే నేను చదివిన కావ్యాల ఆధారంగా నాకు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక కాళిదాసుని పరిచయం చేసిన కవి ఎవరండి ప్రపంచానికి? విక్రమార్కుడు. అవునండి. ఇప్పుడు కాళిదాసు చాలా అద్భుతమైన కవే, కానీ ఆయన కవిత్వాన్ని బయటికి తీసుకొచ్చి దానికి ఆదరించి అది ప్రపంచానికంతా చాటి చెప్పింది మరి విక్రమార్కుడు. తీగాను పందిరా టైప్లో ఇప్పుడు మాబోటి వాళ్ళు చాలామందే ఉంటారు, చెప్పగల వాళ్ళు, అమ్మవారి భక్తులు చాలామంది ఉంటారు, కోట్లల్లో ఉంటారు. కానీ నాకు ఈ తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ఇచ్చిన అవకాశము కేవలం శ్రీమాత దయ అండి. ఈ విధంగా నేను నాకు తోచిన 4 మంచి వాక్యాలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన ఈ టీవీ ఛానల్ వాళ్ళకి, దాని డైరెక్టర్గా ఉన్న శ్రీలక్ష్మి గారికి నేను అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ స్టూడియోకి, మేనేజర్కి, మాబోటి ప్రసంగకర్తలకు కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇవాళ 16వ నామం ప్రారంభిద్దామా శ్రీలక్ష్మి గారు? తప్పకుండానండి. అంటే ఈ 16వ నామంతో అమ్మవారి ముఖ బింబం అంతా లేదండి, ఇంకొక నామంతో కిందకి వెళ్తాం. ఇంకొక నామం ఉంది 16వ నామంతో. ఆ 16 నామాలు షోడశ కళలు కదా అమ్మవారు. షోడశ కళ, అందుకని 16 నామాల్లో ముఖబింబ పూర్తి అయింది. ముఖబింబ వర్ణన సంపూర్ణంగా అవుతుంది. సంపూర్ణం. నాసిక అయింది, మనకి అనాకలిత తద్రి, ఇది కూడా గడ్డానికి కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు పళ్ళ గురించి ఉంది. తాంబూల పూరిత స్మేరవదనాయన మహా అయిపోయింది. ఇప్పుడు ఆవిడ తాంబూలం వేసుకుంటే ఆవిడ యొక్క పెదిమల అరుణిమ వర్ణన అంతా చెప్పుకున్నాం, ఎంత సౌందర్యంగా ఉంది ఏంటని. మరి ఆవిడ నవ్వితే అద్భుతం, ఆ మందస్మితమే అద్భుతం, ఆ ప్రభావమే వేరు. అంతటి అద్భుతమైన సౌందర్య రాశి నవ్వేసరికి ఎలా ఉందంటే, సుపక్వ దాడిమి బీజ రదనాయై నమో నమః. ఒకసారి చెప్పండి. సుపక్వ దాడిమి బీజ రదనాయై నమో నమః. రదనము అనేది ఇక్కడ ప్రత్యేకించండి, ఎవరు వాడరు ఈ పదం. దంతాలు అంటారు. దంతాన్ని కూడా సంస్కృత పదమే, కానీ దానికి పర్యాయ పదం రదనం. ఇక్కడ అంటే సంస్కృతంలో దంతాలనే సంస్కృత పదమే, కానీ ఆ దంతాలకి ఇప్పుడు మనకి తీగా ఉందండి తెలుగులో, దానికి లత అంటాం సంస్కృతంలో. అవునండి, అది తెలుగు, ఇది సంస్కృతం. కాకపోతే సంస్కృతంలోనే పర్యాయ పదాలు ఉంటాయి. సినానిమ్స్ అనుకుంటాం కదా, అలా పర్యాయ పదాల్లో దంతః అన్న దంతాలే. ఇక్కడ రదనచ్ఛదాయన మహాన్ వచ్చిందిగా, సుపక్వ దాడిమి బీజ రదనచ్ఛదాయన నమో నమః. ఆవిడ యొక్క పలువరస ఎంత అద్భుతంగా ఉంది అంటే ఈ దంతాలది చెప్తున్నాడు. సుపక్వ దాడిమి బీజ, అది కూడా చూడండి, మామూలుగా దాడిమి బీజాలు అంట, సుపక్వ దాడిమి బీజ, బాగా పండినటువంటి దానిమ్మ పళ్ళు.
దానిమ్మ పండు గింజ మొదట్లో ఒలిచిన లేత ఎరుపులో ఉంటుంది. కానీ అమ్మవారి ఇవి పలువర్త కదా ఇది. సృష్టిలో దానిమ్మ పండే చాలా చాలా అద్భుతమైనది. దాంట్లో విశేషాలు చాలా ఉంటాయి. మనం అరటి పండు ఇవి ద్రాక్ష పళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తారు కదండి. దానిమ్మలో ఉండే ఔషధ గుణాలు విపరీతం. అది ఆయుర్వేద శాస్త్రమే చెప్పాలి. ఆయుర్వేద శాస్త్రంలో దానిమ్మకు ఉన్నటువంటి శక్తి ఎక్కడా లేదు. ఆ దానిమ్మ చెక్కు కూడా చాలా ఇంపార్టెంట్. చెక్కు కూడా చాలా ఔషధ గుణం, దానికి ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే సుపక్వ బాగా పండినటువంటి దాడిమి బీజ రదన, ఇక్కడ బాగా పండినటువంటి దానిమ్మ పండు యొక్క గింజలు ఎలా ఉంటాయో అమ్మవారి పలువరుస అలా ఉంది అని మనం చెప్పుకోవటం అనేది నామంలో ఉన్నటువంటి అర్థం చెప్పుకోవటం వరకే. ఇది నామము, దాన్ని మనం తెలుగులో చెప్తున్నాం. సంస్కృత నామానికి తెలుగులో మనం అనువాదం చేసి చెప్పుకున్నాం. కానీ వ్యాఖ్యానం ఎట్లా ఉండాలంటే ఆ దానిమ్మ పండు యొక్క పండిన తీరున్నదే అది చక్కగా పండే వరకు దానికి ఆయుర్దాయం ఉండాలి. పిందెలు కూడా రాలిపోయేవి చాలా ఉంటాయి. అవునండి. ఒకవేళ పండినా కూడా చక్కటి ఎరుపు పండినటువంటి దానిమ్మ అయి ఉండాలి అది. అందుకని ఆ వర్ణాన్ని కానీ ఆ పండేటువంటి గుణానికి కానీ ఆ చక్కటి దానిమ్మ గింజల వరుస కానీ అవన్నీ కూడా సృష్టిలో అమ్మవారు సృష్టించి ఇచ్చినవే కదా ఆ చెట్టుకి. దానిమ్మ చెట్టు మహా అదృష్టవంతురాలు. ఎందుకంటే దాని పండులో ఉన్నటువంటి గింజల్లాగా అమ్మవారి పలువరుస ఉందంటే ఈ పండుకి ఎంత అదృష్టం పట్టిందంటే అమ్మవారి పలువరుసతో పోల్చేటువంటి అర్హత కలిగింది దానికి. ఎందుకని ఎర్రటి చిగుళ్ళు అమ్మవారివి, తెల్లని పళ్ళు. ఎర్రటి చిగుళ్ళు, తెల్లటి పళ్ళు. మరి దానిమ్మ కూడా అంతేగా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది, లోపల గింజ తెల్లగా ఉంటుంది. అందుకని సుపక్వ దాడిమి బీజ రదనాయై నమో నమః. సుపక్వ దాడిమి బీజ రదనాయై నమో నమః. అందుకని ఈ ఎరుపు తెలుపుల యొక్క సమ్మేళనం అండి. ఇద్దరు కూడా మనం చెప్పుకున్నాం. గుడికి రంగులు ఇలా వేసేవారు, ఒక తెలుపు చార ఒక ఎరుపు చార. ఇది ఎప్పుడూ సృష్టికి సంకేతం ఈ రెండు వర్ణాలు. రెండోది ఏంటంటే మనకి గుణత్రయం ఉంది, సత్వ రజస్తమో గుణాలు. ఈ సత్వ రజస్తమో గుణాల్లో సాత్విక గుణానికి తెలుపు, రజో గుణానికి ఎరుపు. అందుకని ఇవి రెండు స్త్రీ పురుషులు. సాత్విక గుణము రజోగుణము కలిపితేనే స్త్రీ పురుషుల యొక్క సృష్టి మొదలవుతుంది కనుక సత్వగుణాన్ని రజోగుణాన్ని లేకుండా పోలిక ఉండదు సృష్టి కదా ఇది. ఇది మాయా ప్రపంచమే. విష్ణుమాయా విలాసిని అని కూడా అమ్మవారికి పేరుంది. విష్ణుమాయతో కూడుకున్నటువంటి ఈ భూ ప్రపంచంలో ఏదైనా కూడా సృష్టికి సంకేతాలుగానే నడుస్తుంటాయి ఏది చెప్పినా. ఇప్పుడు దానిమ్మ చెట్టుకి యొక్క గింజలని, ఇప్పుడు నల్ల గింజలున్న పళ్ళు ఉన్నాయి, కొన్ని నోములకి నల్ల గింజలున్న పళ్ళు కూడా వద్దంటారు. ఎందుకంటే మనకి నలుపు శుభానికి ప్రతీక కాదు. మనకి మన భారతీయ వర్ణశాస్త్ర ప్రకారం నలుపు అంటే నిషేధం ముఖ్యంగా. ఎందుకంటే నలుపు విషాదానికి ప్రతీకగా మనం చెప్పుకుంటాం. కానీ అమ్మవారి పరంగా ఆధ్యాత్మిక తత్వంగా ఆలోచిస్తే సర్వవర్ణోపశోభిత అమ్మవారు. మళ్ళీ అవును కదా, శ్యామాబాయే నమః. శ్యామాబా మళ్ళీ అవునవును. అలా నీలి కురులు, మళ్ళీ నల్లటి కురులు ఉంటాయి అమ్మవారికి. నల్ల పూసలు కాళికాదేవి కదా, అసలు ముందు నలిపే కదా. పార్వతీదేవి కూడా నలిపే కదా. ఆ మాట శివుడు అంటే కోపం వచ్చి ఆవిడ తపస్సు చేస్తే గౌరిగా అయింది. నలుపే. అంటే భార్యాభర్తలు ఇద్దరు పరాచికాలు ఆడుకోవటము, పరిహాసాలు ఆడుకోవటము, సల్లాపాలు జరపడంలోనే మనకి ఇన్ని కథలు వస్తున్నాయి. వరలక్ష్మి వ్రతం దగ్గర నుంచి శివుడు పార్వతి మాట్లాడుకుంటేనే మనకు వచ్చింది. అవును కదా, వాళ్ళిద్దరు సంభాషణ చేసుకోవాలి, మనకి ఒక వరంగా ఒక మంచి కథ రావాలి. సత్యనారాయణ వ్రతం కథ అంతే, వరలక్ష్మి వ్రతం కథ అంతే. ఏ కథ చూసినా సరే అమ్మవారు నాథ అని అడగాలి ఆయన్ని. వారు స్త్రీలకి ఇదే వ్రతం చెప్పము పార్వతేనే ఆయన చెప్పాలి. ఇలాంటి అద్భుతమైన చరిత్రే భారతదేశం అండి. దీన్ని మించిన దేశం ఎక్కడుంది మరి మనకి? కొన్ని కథలు కూడా మీరు అందించాలి. తప్పకుండానండి, తప్పకుండాను. ఎందుకంటే మనము ఎన్నేళ్లు బ్రతికామనేది కాదు, బ్రతుకున్న నాళ్ళల్లో మనకు తెలిసిన 4 ముక్కలు సమాజానికి అన్న ఉపయోగపడే ఉన్నాయా అనేదే ప్రధానంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత వయసు బతికాము, ఏమిటి ప్రయోజనం అంటే ఏదో ఈ 4 ముక్కలు ఎవరన్నా విని సంతోషిస్తే అదే మన బ్రతుకు యొక్క పరమార్థం. అంత అది కూడా అమ్మవారి గురించి చెప్పే అవకాశం మీ ఛానల్ వాళ్ళు ఇవ్వటం మా అదృష్టం. మీ బోటి వాళ్ళు వస్తాం మా అదృష్టం. చెప్పా కదండి, ఇది పాత్రలో ఉన్నటువంటి పదార్థము రెండూ కూడా ముఖ్యమే కనుక ఛానల్స్ ఇలా ముందుకొచ్చి
మన భారతీయ ఆధ్యాత్మికతని ప్రచారం చేయటం అనేది, అందులో మన భక్తి ఛానల్ క్యాపిటల్ టీవీ తెలుగు వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. ఇది చాలా చెప్పుకుని ప్రశంసించదగ్గ ఛానల్ అండి. ఇది చాలా చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఇది భక్తిగా చెప్పే వాళ్ళందరికీ కూడా. మీ ఛానల్లో అందరూ అమ్మవారి భక్తులు చెప్పడం కూడా విశేషంగా అందరూ అడుగుతున్నారు నన్ను, ఈ ఛానల్ ఏమిటి అమ్మవారి గురించి ఉందా ప్రత్యేకించి. అవునండి. అక్కడ ఆ ఛానల్ మేనేజింగ్ డైరెక్టరే అమ్మవారు అని చెప్తున్నాను నేను అందరికీ. అలా అమ్మవారు సుపక్వ దాడిని బీజ వదనాయే నమో నమః అంటే దానిమ్మ పండు యొక్క గింజల్లాగా ఆవిడ పలువరస ఉంది అని చెప్పడంలో ఎర్రటి చిగుర్లు తెల్లని పలువరస, ఇది సత్వరజస్తమో గుణాలకి ఒకటి ప్రతీక. ఒక విషయం చెప్పుకున్నాం విశేషాల్లో. రెండో విశేషం ఏంటంటే పళ్ళని ద్విజహ అనే పదం ఉంటుందండి సంస్కృతంలో. ద్విజహ దకారం ద్విజహ రెండు సార్లు పుట్టడం. జ అంటే పుట్టడం, ద్వి అంటే 2 సార్లు. ద్విజులు ఎవరెవరంటే ముందు బ్రాహ్మణులు ద్విజులు, రెండోది ద్విజులు అంటే ఒడుగు అయిన తర్వాత వడకకి ముందర ఒకసారి వాళ్ళు పుట్టినా కూడా వాళ్ళు బ్రాహ్మణులు కారు. పుట్టేటప్పుడు మన జన్మనా జాయతే శూద్ర కర్మణ్యేవ బభూవ బ్రాహ్మణ అని ఉంది. అంటే జన్మించినప్పుడు అందరూ శూద్రులే ఆ శాస్త్ర ప్రకారం. ఈ కర్మ చేయటం వల్ల అంటే ఉపనయన కర్మ చేయటం ద్వారా బ్రాహ్మణత్వం వస్తుంది. మరి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరికీ కూడా ఉపనయన అర్హత ఉంది శాస్త్ర ప్రకారం. అందరూ కూడా ఉపనయనం చేసుకొని ఆ బ్రహ్మోపదేశాన్ని పొందినప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. అంటే బ్రాహ్మణులు అనేది ఒక కులం కాదండి, బ్రహ్మకర్మలు ఆచరించేవారు బ్రాహ్మణులు. అందుకనే కర్మణ్యేవ బభూవ బ్రాహ్మణ అనేది అదే. ఎవరైతే ఇప్పుడు విశ్వామిత్రుడు క్షత్రియుడు, ఒక్క వశిష్ఠ మహర్షి ఎక్కువగా కనిపిస్తాడు మనకి, ఆయన బ్రాహ్మణుడు. కానీ విశ్వామిత్రుడు మరి క్షత్రియుడు. మనం ఋషులలో ఎవరు బ్రాహ్మణులు కారే, ఇతర జాతి వాళ్ళే చాలా మంది ఉన్నారు ఋషుల్లో. కశ్యప మహాముని, అగస్త్య మహాముని, భారద్వాజ మహాముని, కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు. వశిష్ఠ మహర్షి అయితే బాగా తెలుసు, కులగురువు రామాయణంలో ఆయన బ్రాహ్మణుడు అనే చెప్తారు. మిగతా వాళ్ళందరికీ బ్రాహ్మణ కర్మలు ఇవి కూడా ఎవరు ఏమి చెప్పకల, అందరూ బ్రాహ్మణ కర్మలే చేశారు. బ్రాహ్మణ కర్మలు అంటే బ్రహ్మకర్మలతో సమానం. బ్రహ్మ యొక్క కర్మే బ్రాహ్మణ కర్మ. ఇప్పుడు కాలాంతరంలో దాన్ని కులాల విభజనలు ఇవన్నీ పెట్టుకొని బ్రాహ్మణులు అంటే ఇదేని పెట్టారు. కానీ ఒక బ్రహ్మకర్మ చేసేవాడి యొక్క గర్భాన జన్మించిన వాడు బ్రాహ్మణుడు అవుతాడు. ఇలా కాకుండా బ్రాహ్మణత్వం అనేది బ్రహ్మలు అనేవి అది వేరే చాప్టర్. కానీ ఇక్కడ మనం మామూలుగా చెప్పుకోవాలంటే ఎక్కడైనా కూడా ద్విజహ అంటే, ఇప్పుడు ద్విజులు ఎప్పుడు అవుతారంటే ఒక కుర్రవాడు జన్మించంగానే వాడికి మొదటి జన్మది, వాడికి రెండవ జన్మ ఉపనయన కర్మ జరిగిన తర్వాత యాక్చువల్ జన్మ వచ్చినట్టు. ఎందుకంటే ఉపనయనం కాకుండా దీపారాధన చేసినా, ఇంకొక సత్యనామతం చేసినా, ఇంకోటి చేసినా, ఎందుకంటే వాళ్ళు గాయత్రి జపం చెయ్యాలి. గాయత్రి జపం చెయ్యందే ఏ పూజ చేసినా వ్యర్థం అని చెప్తారు మగవాళ్ళకి. అందుకని ప్రతి వాళ్ళు ఉపనయనం చేసుకోవాలి. అందరికీ ఉపనయన అర్హత కల్పించారు. దీంట్లో కులమత వర్గాలు ఏమీ లేవు, ఎటువంటి ఇవి లేవు. ఎవరికైనా కూడా ఉపనయన కర్మ చేసుకొని వాళ్ళు శుభ్రంగా గాయత్రి జపం చేసుకుంటే వాళ్ళు దీపారాధన చేసే అర్హత వస్తుంది, ఒక సత్యనామతం పీటల మీద కూర్చునే అర్హత వస్తుంది, ఒక శివాభిషేకం చేసుకునే అర్హత కూడా వస్తుంది. అలా కాకుండా మేము ఇలా చేస్తా ఉంటే కాలగర్భంలో వాళ్ళ యొక్క సంస్కారాలు వాళ్ళ ఉంటాయి అంతవరకు. అందుకని ఇక్కడ ద్విజహ అంటే ఒకటి బ్రాహ్మణులు, రెండోది మన పళ్ళండి. పళ్ళు మరి బాలదంతాలు, తర్వాత దంతాలు రెండోసారి పుట్టటలే. అవును, జ్ఞానదంతాలు వస్తాయి కదా. జ్ఞానదంతాలు వచ్చేది రెండోసారి. పుట్టంగానే పళ్ళు ఉండవు. మళ్ళీగా బాల్యంలో మళ్ళీ 6వ నెలలో ఎప్పుడో పళ్ళు రావటం మొదలవుతుంది. ఒక సంవత్సరం లోపల పూర్తవుతుంది. అవి ఉంటాయా? రాలిపోయేవి. మళ్ళీ 6-7 ఏళ్ళు వచ్చేటప్పటికి అన్ని రాలిపోతాయి. మళ్ళీ అన్నీ వస్తాయి. అవి మరణించే వరకు ఉంటాయి. తర్వాత జ్ఞానదంతాలు, తర్వాత జ్ఞానదంతం మళ్ళీ ఒకసారి నడి వయసులో ఉంటాయి. అందుకని ఇప్పుడు మనకున్నటువంటి ద్విజులు ఏమిటంటే ఒకటి బ్రాహ్మణులు, రెండోది దంతాలు, మూడోది పక్షులు. వాటిని కూడా ద్విజహ అంటారు. పక్షులు ఎలా అవుతాయండి? అవి గుడ్డు నుంచి మళ్ళీ పిల్లలు అవుతాయి. మొదటి జన్మ గుడ్డులోంచి గుడ్డు మొదటి జన్మ. అది పగిలి పక్షి పిల్ల పైకి రాగానే అది రెండో జన్మ. అందుకని ద్విజహ అంటే 3 అర్థాలు. ఒకటి బ్రాహ్మణులు, రెండోది పక్షులు, మూడోది పళ్ళు. ఈ పళ్ళకి మళ్ళీ ఎలా చెప్పారు చూడండి. ఈ పళ్ళకి మళ్ళు ఇవి మొదట్లో వచ్చినవి జ్ఞానదంతాలు కాదు. మీరన్నారే జ్ఞానదంతం నడి వయసులో వస్తుంది. ఈ మొదటిలో వచ్చిన పలువర్స్ అంతా కూడా అజ్ఞానపు దంతాలవి.
అవి రాలిపోతాయి. అందుకే పాలపళ్ళు అంటారు. పాలపళ్ళు. ఆ అజ్ఞానపు దంతాలన్నీ కూడా అమ్మవారు రాల్చేసి జ్ఞాన కణికలైనటువంటి 32 పళ్ళు మళ్ళీ చక్కగా ఇచ్చింది. ఇందులో 16 కదా, సుపక్వ దాడిమి బీజరదనాయన పైన 16 కింద 16 32 తత్వాలు కూడా ఉన్నాయి మరి మనకి. అందుకే 32 పళ్ళు మనుషులకి. ఇలా కూడా లింక్ ఉంది. ఎందుకండి 32 పైన 16 ఆలు, కింద 16 హల్లులు, పైన వచ్చులు. ఇలా కూడా సర్వవర్ణోపశోభిత అంటే ఒకటి వర్ణాలంటే అక్షరాలు, ఒకటి వర్ణాలంటే రంగులు. ఆ వర్ణాల్లో ఉంది అమ్మవారు. ఈ వర్ణ ఆవిడ ఎక్కడ లేదు, విశ్వవ్యాప్తంగా విశ్వమాత ఎక్కడ లేదు అమ్మవారు. ఆ వర్ణాల్లోనూ ఉంది, ఈ రంగుల్లోనూ ఉంది, ఈ దంతాల్లోనూ ఉంది, ఆ రదనాల్లోనూ ఉంది. ఎక్కడంటే అక్కడ సర్వత్రా సర్వవేళలా అమ్మవారి అన్ని చోట్ల మనలో ఉంది, మనని కాపాడుతూ ఉంటుంది. అందుకని ద్విజ అనేది ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఈ పైన కింద ఉన్నటువంటి పలువరస దానిమ్మ గింజల్లాగా ఉన్నాయని చెప్తూ మనకున్నటువంటి అజ్ఞానపు దంతాలను రాల్చేసి జ్ఞాన కళికల్లాంటి చక్కటి పలువరసను మళ్ళీ ఇచ్చి దాంతో పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఇక్కడి నుంచి ఒక వాయువునిచ్చి ఆ వాయువు నాలిక వరకు వచ్చి దీనికి వైఖరి రూపం ఇచ్చి నాలికకి మళ్ళీ చక్కటి వాక్ ప్రసారాన్ని ఆవిడ వాక్కుని మరి ప్రసారంగా మనకి గాలిని బయటికి పంపించి దానికి శబ్దాన్ని ఇచ్చేటువంటి శక్తి మనుషులకే కదండి ఉన్నది. అవునండి, అపూర్వం ఆమె శక్తి. నాభి దగ్గర నుంచి మొదలైనటువంటి వాయువు పరా, ఇక్కడ పశ్యంతి మధ్యమ వైఖరి. పరా పశ్యంతి మధ్యమ రూపాలు మనకు కనిపించవు, వాయు రూపంలో పైకి వస్తాయి. మన చిన్నప్పుడు అంటూ ఉంటారు పిల్లలు, అది కూడా ఆ ఊ శబ్దం కూడా వాళ్ళ నాభి నుంచి వస్తుంది. దీనికి వాక్ రూపాన్ని తల్లిదండ్రులు ఇస్తారు వాళ్ళ భాషలో, అమ్మ అనో ఏదో నేర్పిస్తారు. తాత అత్త మాటలని ఆ శబ్దం వినేసి నాలుకతో చెప్తారు. అమ్మ, అత్త, తాత, మెల్లిగా తాత పదాలు చెప్తారు. ఇలా ఈ శక్తిని ఇచ్చేది అమ్మవారు. అందుకని ఈ నామం చదివితే చక్కటి పలువరస రావటమే కాదు, చిన్నప్పుడు పిల్లలకి జ్ఞానదంతాలు వచ్చే ముందర ఈ బాల దంతాలు పోయి ఈ నామం చదివిస్తే కనుక పిల్లల చేత చక్కటి పలువరస వస్తుంది, చక్కటి పలువరస ఏర్పడుతుంది, చక్కటి వాక్ శక్తి కూడా వస్తుంది. ఎందుకంటే ఈ పలువరసం లేకపోతే మరి నాలిక ఎంత బాగున్నా ఏం లాభం, తడబడుతూనే కదా. పళ్ళు ఉండాలి, నాలిక ఉండాలి, పరాపశ్యంతి మధ్యమ వాయు రూపం వాయుఖరి రూపంలో బయటికి రావాలి, అప్పుడు కదా వచ్చేది. అందుకని చక్కటి జ్ఞానదంతాలు రావటానికి ఈ సుపక్వ దాడిమి బీజ రదనాయే నమో నమః. దీన్నండి కాళిదాసు అద్భుతంగా వర్ణించాడు. అమ్మ పార్వతీదేవి వర్ణన కుమార సంభవంలో రాసినప్పుడు ఎంత చక్కడంటే కుంద కుట్మలాగ్రదత అని మాగుడు శిశుపాల వధలో వర్ణించాడు. అంటే మల్లెపూల యొక్క అంటే అరవిరిసిన మల్లెపూల దొంతర ఎలా ఉంటుందో అమ్మవారి నవ్వు అలా ఉంటుందని. ఇలా కాకుండా కాళిదాసు అయితే చక్కటి శ్లోకం ఉంది, దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ఒక పగడాన్ని పగలగొట్టి మధ్యలో ముత్యాలు పెడితే ఎట్లా ఉంటుందో ఎంత అద్భుతమైన వర్ణన చూడండి. కాళిదాస మజాకన ఆయన శాకుంతలం మనం ఒకసారి చెప్పుకుందామండి మన ఈ ఛానల్లో. అద్భుతమైన కావ్యం అది. ఆ చక్కటి అంటే అందమైన స్త్రీ అంటే శకుంతలే, ఆవిడ్ని వర్ణించాడు దాంట్లో అద్భుతంగా. దాంట్లో శకుంతలకి ఈ రకమైనటువంటి వర్ణనలు కాదు, వేరే ఉన్నాయి. ఆవిడ అరణ్యవాసి కదా, అందుకని ఆ సౌందర్యం వేరు. కానీ అమ్మవారు హిమోత్పుత్రిక కదా, ఆవిడని కూడా మనం ద్విజ అని చెప్పాలండి. ఒకసారి అక్కడ సతీదేవిగా పుట్టింది, మళ్ళీ ఇక్కడ పార్వతీదేవిగా పుట్టింది. ద్విజత్వం. హిమోన్నగం కదా, హిమోన్నగానికి మళ్ళీ హిమవంతుడి గర్భాన మళ్ళీ జన్మించింది కనుక పార్వతీదేవిగా, పర్వతపుత్రిక కనుక పార్వతీదేవి, హిమోన్నగ పుత్రిక కనుక హైమవతి. అలా రకరకాల పేర్లు పెట్టుకుని అమ్మవారికి అంతులేని నామాలండి. సహస్రంలో ఒక్కొక్క నామానికి మళ్ళీ సహస్ర వ్యాఖ్యానాలు ఉన్నాయి, ఒక్కొక్క నామానికి సహస్ర వ్యాఖ్యానాలు ఉన్నాయి. మన భారతీయులు అన్నీ పోగొట్టుకున్నారు కదా, మనకి ఇప్పుడు దొరుకుతున్నది భాస్కర్ రాయలదే ప్రధానంగా. అందుకని అద్భుతమైన నామాలు, ఆ అద్భుత నామాలకి అద్భుతమైన వ్యాఖ్యానాలు ఎన్నో. అలా మనకి ప్రవాహంలో ఎన్నో దొరుకుతాయి అన్నమాట. ఏరుకుంటూ పోవటమే మానవ జన్మ ఎత్తిన శక్తి. ఆ సముద్రంలో మనం అన్ని రత్నాలు ఏరుకున్నట్టుగా ఏరుకోవటమే. అలా అమ్మవారి ఒక్కొక్క నామానికి అనంతమైనటువంటి విశేషాలు, అద్భుతమైన. అందులో ఈ లలిత అష్టోత్తర శతనామావళి సౌందర్య రాశి అండి. ఎక్కడ అడుగడుగున అమ్మవారి సౌందర్యం ఎలా ఉందో ఆ స్థూల రూపాన్ని వర్ణించి, ఇది మళ్ళీ
అజ్ఞానులకు మాత్రమే. ఎందుకంటే బాహ్య ఆడంబరాలన్నీ అజ్ఞానులకే కదా. జ్ఞానులకే ఉంది, ఓ కొల్లాయి గుడ్డ కట్టుకొని మూల కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. అక్కడ తీసుకెళ్తారు, మళ్ళీ సూక్ష్మ రూపంలోకి తీసుకెళ్తారు మనం. ఎందుకంటే ముందు సాధన కావాలి ఎల్కేజీ కదండి. చదవందే వాళ్ళు ఇంజనీరింగ్లు ఎలా చదువుతారు ఒక్కసారి. అవును కదా. మరి ముందు స్థూల రూప వర్ణ భక్తులకి భక్తి కలగటానికి ముందు చెప్పారు అమ్మవారు ఎంత కదండి, చక్కగా ఉంటుంది. లసన్ మరకత స్వచ్ఛ స్వచ్ఛ విగ్రహాయ విగ్రహాయ నమః. నమో నమః. మనం పెట్టే నైవేద్యాలని స్వీకరిస్తుంది, మనం చెప్పే బాధల్ని కష్టాల్ని సుఖాల్ని అన్నీ కూడా గ్రహిస్తుంది అన్నిటిని అన్నారు కూడా కదా. గ్రహిస్తుంది. మనం ఇప్పుడు ఎల్కేజీలో ఉన్నాం. ఎల్కేజీలో ఉన్నాం. అందుకని అన్నీ ఇప్పుడు వీళ్ళన్నీ దిద్దుకొని రేపు పొద్దున పెద్ద పెద్ద కావ్యాలు చదవాలి కనుక అసలు అమ్మవారి రూపం ఇలా ఉంటుంది. ఇంత అద్భుతంగా మనం కూడా చక్కగా శుచిగా సుందరంగా తయారై, ఎప్పుడు మన ప్రవచనకర్తలు చెప్తుంటారు అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారి లాగానే ఉండండి అంటారు. అమ్మవారు ఎలా ఉంది? లతన్మరకత స్వచ్ఛ విగ్రహాయ నమః, దాడిమి బీజ రదనాయ నమః, తాంబూల పూరిత స్మేర వదనాయ నమః. ఇలా ఉంది కనుక మీరు కూడా అమ్మవారిలాగా ఉండండి. అమ్మవారి మీరే అని భావించండి. చక్కగా అమ్మవారిలాగా కూర్చొని పూజ చేసుకోండి. మన హృదయ కమలంలోనే అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఉంటుంది. అలాగే చెప్తున్నారు కనుక మన పెద్దలు, మనము అమ్మవారిని అలా చక్కటి వర్ణనలతో ఊహించుకుంటూ మనం కూడా వీళ్ళంత మటుకు అమ్మవారిలాగా చక్కగా మనం ఉండాలి అనేటువంటి ఒక తాపత్రయం ఉండాలి మనకి. ఉండి ప్రశాంతంగా పూజ చేసుకునేటువంటి స్వభావానికి ఇన్ని వర్ణనలు చెప్తున్నారన్నమాట వాళ్ళు. సో ఈ రకంగా 16వ నామం మనం పూర్తి చేసుకున్నామండి. శ్రీమాత్రే నమః. మనము మహిళలుగా పుట్టినందుకు కూడా ఆ అమ్మవారికి ధన్యవాదాలు అర్పించాలి. చాలా స్త్రీలుగా పుట్టడమే భారతదేశంలో చాలా పుణ్యవంతమైనటువంటి జన్మ. పుణ్యం.